ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళు అడిగినట్టున్నారు పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు, ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుబడిపోయి ఉన్నది, అది బయటకు తీసే పరిస్థితి లేదు, కంప్లీట్గా అభయారణ్యం, ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, బయట ఇంకో మనిషి పోయి కాలువదవ్వే పరిస్థితి లేదు, ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక ఈ ప్రాజెక్టులో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి 100 కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము పనులు చేయలేం సార్, పనులు ఆగిపోతున్నాయంటే మళ్ళీ 100 కోట్ల కాంట్రాక్టర్కి మళ్ళీ అఖిలపక్షం సాక్షిగా ఇచ్చారు. ఎక్కడా కూడా దాచుకున్నది లేదు, ఇందులో ఏం చేసింది లేదు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలలో 11.5 కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు 3,890, అంటే దాదాపుగా 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖర్చు పెట్టి 11.5 కిలోమీటర్లు టనల్ తవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో మీ సొంత జిల్లాలో మీ ఊరు పక్కనే కదా ఈ సైటు, ప్రాజెక్ట్ సైటు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైటు. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఏం ముఖ్యమంత్రి గారండి? ఇదే హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటిదే జరిగితే టనల్లో 40 మంది చిక్కుకుపోతే పుష్కర్ సింగ్ ధామీ గారు అని అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన అక్కడనే పోయి ఉండి మొత్తం అది అంతా అయ్యేంత వరకు, రెస్క్యూ అయ్యేంత వరకు, వాళ్ళు ప్రాణాలతో బయటపడేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతలేరు? ఏమన్నంటే మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళు అక్కడనే ఉన్నారు, నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు, ఢిల్లీకి పోతున్నాడు. మరి ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని, రాహుల్ గాంధీని కాదు, ఇంకోటి కాదు. అంటే సరేగా ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది, అది వాస్తవాలు ఎంతనో అవాస్తవాలు ఎంతనో నాకు తెలియదు, మాకు అవసరం